హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ 35వ భాగాన్ని వినేద్దాం. ఇష్టాన్ని ఎప్పుడూ దాచుకోకూడదు దేవ్ అంటూ అక్కడికి వచ్చింది సహస్ర. దేవ్ సహస్ర చేతిలో ఉన్న యుక్తాన్ని ఎత్తుకుని, నువ్వు చెప్పింది నిజమే సహస్ర, కానీ నా విషయంలో వేరు. ఎందుకంటే నాకు ఇష్టమైనది ఏదీ నాతో ఉండదు అంటూ నిద్రపోతున్న నందు తలనిమురుతూ, నా చిన్నతనంలో అంటే నాకు యుక్త వయసున్నప్పుడు మా ఇంట్లో ఒక కుక్కపిల్ల ఉండేది. దాని పేరు రాక్సీ. అదంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది నేను నిద్రపోయేటప్పుడు కూడా నా పక్కనే ఉండేది. నిద్ర లేచిన వెంటనే దానితో ఆడుకోవడంతో నా రోజే మొదలయ్యేది. ఒక్కోసారి దానితో ఆడుకోవడం కోసం నేను స్కూల్కి కూడా వెళ్ళేవాన్నే కాదు. మరి ఏమైందో తెలీదు. కానీ ఒకరోజు నేను స్కూల్ నుండి వచ్చేసరికి అది మా ఇంట్లో లేదు. అమ్మని అడిగితే అది చనిపోయిందని చెప్పింది. ఆ రోజు చాలా ఏడ్చాను. ఆ రోజే కాదు, చాలా రోజులు దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత కొద్ది రోజులకి అంటూ ప్రణవ్ వైపు చూసి, ప్రణవ్, నీకు రాజ్ గుర్తున్నాడా అన్నాడు. ఎందుకు గుర్తులేదు? వాడు నాకంటే ముందు అంటే స్కూల్ డేస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ కదా అన్నాడు ప్రణవ్. అవును, అప్పుడు నేను సెకండ్ క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా వాడు పరిచయం అయ్యాడు. ఇద్దరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఎప్పుడు అల్లరి చేస్తూ నవ్విస్తూ ఉండేవాడు. వాడు పరిచయం అయ్యాక చాలా హ్యాపీగా ఉండేవాడిని. వాడు ఎంతలా అలవాటయ్యాడంటే వాడు రాకపోతే అసలు నేను స్కూల్కి వెళ్ళేవానే కాదు. స్కూల్ అయ్యాక కూడా వాడితోనే ఎక్కువగా గడిపేవాడిని. అలాంటిది ఒకసారి సమ్మర్ హాలిడేస్కి నేను నానమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి వచ్చి నా దగ్గర నుండి స్కూల్కి రాలేదు. వాడు ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడో నాకు ఇప్పటికీ తెలియదు. వాడు లేక సరిగ్గా స్కూల్కి కూడా వెళ్ళేవానే కాదు. నన్ను చూసి వీడికి ఏమైందని ఇంట్లో వాళ్ళు కూడా బాధపడేవారు. ఆ తర్వాత డాడీ నా స్కూల్ చేంజ్ చేశారు, కానీ నేను అక్కడ ఎవరితోనూ ఫ్రెండ్షిప్ చేయలేదు. మళ్ళీ రాజులా వాళ్ళు కూడా నాకు దూరం అయిపోతారని భయం వేసింది. ఆ తర్వాత హై స్కూల్కి వచ్చాకే నువ్వు వికాస్ పరిచయం అయ్యారు. జరిగిందంతా మర్చిపోయి మీతో ఆడుతూ పాడుతూ ఉండేవాడిని. చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీ ఫ్రెండ్షిప్ వల్ల మర్చిపోయాను. అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో కన్న తండ్రిలా కంటే ఒక ఫ్రెండ్లా నాతో ఉండే మా డాడీ నాకు దూరం అయ్యారు. ఆయన పోయిన బాధ నుండి బయటపడకుండానే నన్ను ప్రాణంగా చూసుకునే మా నాన్నమ్మ చనిపోయారు. ఆ తర్వాత కొద్ది రోజులకి నన్ను కన్న తల్లి కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అసలు పరిచయమే లేకపోయినా నా జీవితంలో అతిథిలా వచ్చి తన మాటలతో తన అల్లరితో నాకు దగ్గరైన నా లిల్లీ పుట్టు కూడా నాకు దూరం అయిపోయింది. ఆ తర్వాత అర్థం లేని అపార్థాలతో నువ్వు కూడా నాకు దూరం అయ్యావు. అలా అందరూ ఒకేసారి నాకు దూరం అయ్యి నన్ను ఒంటరివాణి చేశారు. ఆ ఒంటతనం నుండి బయటపడడానికి నాతో నేను ఒక పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. అప్పుడే అనిపించింది, నేను ఇష్టపడే వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు నాతో ఎక్కువ కాలం ఉంటారని. అది యుక్త విషయంలో కూడా నిజమైంది. అందుకే నేను ఎన్ని రోజులు ఎదురు చూస్తున్నా నా లిల్లీపుట్ ఈ నందుని అని తెలిసినా తన మీద నాకున్న ప్రేమని బయటపడనివ్వలేదు. నందు అనుకున్నట్టు నేను తనని పెళ్లి చేసుకుంది యుక్త కోసం కాదు. తను మరొకరు సొంతం అవ్వడం భరించలేక తన మెడలో తాళి కట్టాను. తను నాతోనే ఉంటే నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అన్న భయంతో తనని ఇంట్లో నుండి పంపించేస్తాను. కానీ తనకు దూరంగా ఉండలేక కొద్దిసేపటికే తన కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. తన గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. మొన్న ఇండియా వెళ్ళిపోదామని ఎయిర్పోర్ట్కి వెళ్ళి నేను ఇది ఆ రోషన్ గాడితో ఒంటరిగా ఉందని భయంతో మళ్ళీ వెనక్కి వచ్చాను. ఇదంటే ప్రాణం రా నాకు. నా మనసులో దీని మీద ఎంత ప్రేమ ఉందో, ఇది నాకు దూరం అయిపోతుందేమో అన్న భయం అంతకు రెట్టింపు ఉంది. అందుకే కష్టమైన నా మనసును చంపుకొని దీనికి దూరంగా ఉన్నాను అని తన మనసులో బయట పెట్టాడు దేవ్. అప్పుడే కళ్ళు తెరిచిన నందు ఆమె తలపై ఉన్న తాతని చేతిని పట్టుకుని, ఇకపై అలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకండి మిస్టర్ మాన్స్టర్. ఈ నందు మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. అవసరమైతే ఆ విధితో కూడా పోరాడుతుంది అని అతని చేతిలో చెయ్యి వేసి చెప్పింది. దేవ్ ఆమె చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకుని, ఏంటే నువ్వు నిద్రపోలేదా అన్నాడు. లేదు, మీరు నా తలపై చెయ్యి వేసినప్పుడే నాకు మెలకు వచ్చింది. ఆయన కుక్కపిల్ల దూరం అయింది, ఫ్రెండ్ దూరం అయ్యాడని ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుని నాకు దూరం అవడం ఏం బాగలేదు. మీకు దూరమైన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మీకోసం పుట్టిన నా గురించి ఆలోచించండి అంది నందు. అవునరా, నందు చెప్పింది నిజం. జరిగింది ఏదైతే ఉందో అదంతా మర్చిపో. ఇక నీకు మేమున్నాం. నిన్ను ప్రాణంగా ప్రేమించే నందు ఉంది. నువ్వు అనుకున్నట్లు యుక్త నీకు ఎప్పటికీ దూరం కాదు. తను మన నలుగురికి కూతురే. మాది కన్న ప్రేమ అయితే మీది పెంచిన ప్రేమ. ఆ ప్రేమ తనకి ఎప్పుడూ ఉంటుంది అన్నాడు ప్రణవ్. అలా వాళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉండగా పోలీసులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసిన నందు భయంతో దేవ్ చేతిని గట్టిగా పట్టుకుంది. నందు, భయపడకు అని ఆమె చేయి వదిలి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ప్రణవ్, దేవ్ వాళ్ళతో ఏదో మాట్లాడి వాళ్ళని అక్కడి నుండి పంపించేశారు. ప్రణవ్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోయారు అంది సహస్ర. ఇంకేముంటుంది, వాళ్ళు రోషన్ మర్డర్ కేసు గురించి వచ్చారు. ఆల్రెడీ నేను మీ అన్నయ్యతో చెప్పి అదంతా మేనేజ్ చేసేసాను. అయినా ఆ రోషన్ అంత మంచివాడేం కాదట. ఆల్రెడీ వాడి మీద చాలా కేసులు ఉన్నాయట. అందుకే పోలీసులు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అని చెప్పి కేసు క్లోజ్ చేసేశారు అన్నాడు ప్రణవ్. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. వాళ్ళు దేవ్ సార్ని ఎక్కడ అరెస్ట్ చేస్తారని చాలా భయపడ్డాను అంది నందు. ఇక నీకు ఎలాంటి భయాలుండవు రాక్షసి.
ఇక నీ రాక్షసుడితో నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు ప్రణవ్. అలాగే ఆపద్బాంధవుడు గారు, కానీ మీరు చెప్పిన డైలాగ్లో చిన్న చేంజ్. ఈయన గారు రాక్షసుడే కానీ తనను ప్రేమించిన వాళ్ళకి కాదు అంది నందు. హలో, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు, నీకే లేటుగా అర్థమైంది అన్నాడు ప్రణవ్. మరే ఆయన గురించి అంతా తెలిసే ఇన్ని సంవత్సరాలు ఆయనకు దూరంగా ఉన్నారు అంది నందు. ప్రణవ్ ఆమె మాటలకు మనసు చివుక్కుమంది. దేవ్ వైపు చూడలేక తలదించుకున్నాడు. అది గమనించిన దేవ్, ఏయ్ నందు, అందుకే నిన్ను తిట్టేది, ఎప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలియదు నీకు అని నందుపై కోపడి ప్రణవ్ భుజంపై చెయ్యి వేసి, రేయ్ దాని మాటలు పట్టించుకోకు, జరిగింది అందరం మర్చిపోయి నువ్వన్నట్లు ఇకపై అందరం సంతోషంగా ఉందాం అన్నాడు. ప్రణవ్ దేవ్ని హక్ చేసుకుని, సారీరా, ఇకపై ఒక మనిషి గురించి ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఆవేశంతో కాకుండా మనసుతో ఆలోచిస్తాను. ఒకసారి నీ విషయంలో చేసిన తప్పు ఇంకెప్పుడు చేయను అన్నాడు. రేయ్ నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు చెప్తున్నాను అన్నాడు దేవ్. నందు బొంగుమూత పెట్టుకుని, మీరు నాతో కోపంగా మాట్లాడటం నాకు కూడా నచ్చలేదు. ఎంతైనా మీరు ఒక్కటే, ప్రేమ తొక్క తోటకూర కట్ట అని డైలాగ్స్ చెప్పడమే కానీ ఇంకేం ఉండదు అంది. దేవ్ ప్రణవ్ని వదిలి, మరి నువ్వు మాట్లాడేది బాగుందా, నీ మాటలకు వాడు హట్ అయ్యాడు చూసావా అన్నాడు దేవ్. నందు ఇంకేం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోయింది. నందు, వాడు అలానే అంటాడు, నువ్వేం పట్టించుకోకు. ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ నువ్వు నవ్వుతూ ఉంటేనే అది నీకు చెప్తాను అన్నాడు ప్రణవ్. మీరు చెప్పింది విని నేను హ్యాపీగా ఫీల్ అయితే అప్పుడు నవ్వుతాను, ముందు అదేంటో చెప్పండి అంది నందు. సరే చెప్తా విను అంటూ సహస్ర తను కలిసిపోయిన విషయం చెప్పాడు ప్రణవ్. అది విన్న నందు, ప్రణవ్ గారు ఇది కదా గుడ్ న్యూస్ అంటే, సహస్ర గారు కంగ్రాట్స్ మీ ఇద్దరికి, చూసారా నా కష్టం ఫలించింది, మీకోసం నేను నా రక్తాన్ని కూడా చిందించాల్సి వచ్చింది అంది నందు. సారీ నందు, మా వల్లే నువ్వు ఇలా హాస్పిటల్లో ఉన్నావు అంది సహస్ర. సహస్ర గారు మీరు అలా అంటే నాకు నచ్చదు చెప్తున్నా, ఈరోజు నేను ఇలా ఉండడానికి కేవలం నేను మాత్రమే కారణం. ముందు వెనుక ఆలోచించకుండా రోషన్ను నమ్మడం వల్లే ఇలా జరిగింది. ఈ సంఘటన వల్ల నేను చాలా నేర్చుకున్నాను, పైగా నాకు మంచి కూడా జరిగింది. ఇక మనం ఇండియా వెళ్ళిపోదామా, అక్కడికి వెళ్ళాక అందరి సమక్షంలో ఈ పెళ్లి జరిపిద్దాం అంది నందు. తప్పకుండా, కానీ నువ్విప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాతే పెళ్ళి పేరంటం అన్నాడు దేవ్. అయ్యో నాకు ఇప్పుడు ఏమైందని రెస్టు, ఏదో చిన్న గాయమైంది, దానికే మీరు ఎక్కువ చేస్తున్నారు, మనం ఇండియా వెళ్తున్నాం అంతే అంది నందు మొండిగా. నందు, చెప్తే నీకు కాదా, నేను నీకోసమే కదా చెప్పేది, ఎందుకు ఇలా మొండిగా చేస్తావు అన్నాడు దేవ్ కోపంగా. దేవ్, ఎందుకురా తన మీద కోపడతావు, మనం వెళ్ళేది మన ఫ్లైట్లోనే కదా, తను చెప్పినట్లే వెళ్దాం, కావాలంటే మనతో ఒక డాక్టర్ని కూడా తీసుకెళ్దాం అన్నాడు ప్రణవ్. సరే వెళ్దాం, కానీ ఒక 1 వీక్ తర్వాత, అప్పటి వరకు దాన్ని సైలెంట్గా ఉండమని చెప్పండి, ఈలోపు నేను ఆ జాన్ గడ్ సంగతి చూస్తా అన్నాడు దేవ్. దేవ్, ఇక వాడితో మనకెందుకు చెప్పు, వదిలేయి అన్నాడు ప్రణవ్. లేదురా, ఎవరు చెప్తే వాడు నందుని చంపాలనుకున్నాడో నాకు తెలియాలి, వాడు దొరికాకే ఇక్కడ నుండి వెళ్దాం అన్నాడు దేవ్ ఖచ్చితంగా. అతను అంత ఖచ్చితంగా చెప్పేసరికి ఇంకెవరు ఏం మాట్లాడలేకపోయారు. అలా వారం రోజులు గడిచాయి. ఆ వారం రోజులు దేవ్ నందుని జాగ్రత్తగా చూసుకుంటూనే జాన్ కోసం వెతికాడు, కానీ జాన్ మాత్రం దేవ్ చేతికి చిక్కలేదు. దేవ్ సార్ 1 వీక్ అయింది, ఇక వెళ్దామా, నాకు ఇక్కడ అస్సలు నచ్చలేదు అంది నందు. అదేంటి నందు, నేను నీ పక్కన ఉన్నా కూడా నీకు ఇక్కడ నచ్చడం లేదా అన్నాడు దేవ్ ఆమె పక్కన కూర్చుంటూ. మీరు ఎప్పుడు నాతోనే ఉంటే ఈ మాట అనేదాన్ని కాదు, కానీ మీరు నాతో గడిపే టైం కంటే ఆ జాన్ కోసం వెతికే టైం ఎక్కువగా ఉంటుంది, అందుకే వెళ్ళిపోదామంటున్నాను, అయినా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇక వాడిని వదిలేయండి అంది నందు. దేవ్ కొంచెం ఆలోచించి, సరే నువ్వు చెప్తున్నా కాబట్టి వింటున్నా, సరే గాయమైన చోట కట్టలేదు కదా, పద స్నానం చేపిస్తా అన్నాడు దేవ్. దేవ్ సార్, నాకు ఇప్పుడు కొంచెం బాగానే ఉంది కదా, స్నానం నేనే చేస్తాను, మీరు వెళ్ళండి అంది నందు. ఓయ్ ఏంటే, ఒకసారి నీ మాట విన్నా కదా అని అన్నిసార్లు వింటా అనుకోకు, నువ్వు ఇండియా వెళ్దామంతే సరే అన్నాను కదా, ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు సరే అను అని ఆమెను ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దేవ్ సార్, నాకు సిగ్గుగా ఉంటుంది, పోనీ డైలీ ఇలా స్పాంజ్ బాత్ చేస్తా అంది నందు అతన్ని బ్రతిమలాడుతూ. డాక్టర్ ఇక నార్మల్ బాత్ చేయమన్నారు కదా, నువ్వు ఇక ఏం మాట్లాడుకు అని ఆమె వంటికి టవల్ చుట్టి ఆమెకు తలస్నానం చేయించి మరొక టవల్ ఆమె వంటికి కప్పాడు. నందు దేవ్ వైపు అలానే చూస్తూ ఉంది. అతని చూపులో కానీ అతని స్పర్శలో కానీ ప్రేమ తప్ప మరే భావం ఆమెకు కనిపించలేదు. ఒక ఆడపిల్ల ఒంటరిగా ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా తన ముందు ఉన్న ఆమెను తప్పుగా చూడని అతని క్యారెక్టర్ ఆమెకు చాలా నచ్చింది. అప్పటి వరకు అతని మీద ప్రేమ మరింత పెరిగింది. ఆమె ఆలోచనలో ఉండగానే దేవ్ ఆమె ముఖంపై చిటిక వేసి, ఏయ్ లిలీపుట్, ఇక్కడే ఉండిపోతావా ఏంటి అన్నాడు. ఎత్తుకోండి అంది నందు చేతులు ముందుకు చేస్తూ. బాగానే చెప్తున్నావు ఎత్తుకో అని, ఈ 1 వీక్ నుండి నిన్ను మొయ్యలేక చస్తున్నా అన్నాడు దేవ్. అంటే నేను బరువుగా ఉన్నాననే మీ ఉద్దేశం, నన్నేం మీరు ఎత్తుకోని అవసరం లేదు, నేను నడవగలను అంది నందు స్టూల్ మీద నుండి లేస్తూ.
దేవ్ వెంటనే ఆమెను తన 2 చేతులతో ఎత్తుకొని, ఏయ్ ఏంటే, ఏదో సరదాగా అంటే సీరియస్గా తీసుకుంటున్నా, ఇంకొన్ని రోజులు నువ్వు నడవడానికి వీల్లేదు అన్నాడు. హిహిహిహి, నేను కూడా సరదాగే అన్నాను. మీరు ఎలానో ఎత్తుకుంటారని తెలుసు కదా, అందుకే అలా బిల్డప్ ఇచ్చా. అయినా మీరు ఇలా ఎత్తుకొని మోస్తానంటే నాకేం నొప్పి అంది నందు అతని మీసాలు పట్టుకుని లాగుతూ. ఒసై ఏంటే నీ అల్లరి, నొప్పిగా ఉంది అంటూ ఆమెను బెడ్పై కూర్చోబెట్టి, ఇదిగో డ్రెస్ చేంజ్ చేసుకో అని ఆమె చేతికి డ్రెస్ ఇచ్చాడు. నందు అతనిచ్చిన నైట్ డ్రెస్ వేసుకుని తల తుడుచుకుంటుంటే దేవ్ ఆమె చేతిలో టవల్ లాక్కొని ఆమె తలను తుడుస్తున్నాడు. నందు కొంచెం తల పైకెత్తి, దేవ్ సార్, నేనంటే మీకు ఎంత ఇష్టం ఉంది? ఇంత అంతా అని నా ప్రేమను కొలిచి నీ ముందు పెట్టలేను, కానీ నువ్వు నాతో ఉంటే ప్రపంచంలో ఇంకేం వద్దు అనుకునేలా నిన్ను చూసుకుంటాను అన్నాడు. నందు అతను చేయి పట్టుకుని, ఇలా రండి సార్ అంది. ఏంటే అంటూ అతను ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు దేవ్. నందు అతన్ని హక్ చేసుకుని, ఐ లవ్ యూ మాన్స్టర్, ఇన్ని రోజులు మీ ప్రేమను చాలా మిస్ అయ్యాను. లైఫ్ లాంగ్ మీరు మీ ప్రేమ నాతోనే ఉండాలి. చెప్పండి, లైఫ్ లాంగ్ నాతోనే ఉంటారు కదా మీరు అంది. ఏమైంది లిలీపుట్, నీకు ఎందుకిలా మాట్లాడుతున్నావు అన్నాడు దేవ్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి. ఏమో అడగాలనిపించింది, అడిగాను. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయండి అంది నందు. నీ ప్రశ్నకి జవాబు నేను చెప్పడం కాదు, నువ్వు తెలుసుకునేలా చేస్తా. సరే, ఇక కాసేపు పడుకో, నేను ప్రణవ్కి కాల్ చేసి రేపు వెళ్దామని చెప్తాను అని ఆమెను నిద్రపుచ్చి ప్రణవ్తో మాట్లాడడం కోసం బయటికెళ్లాడు. ఆ మరుసటి రోజు నలుగురు ఇండియా బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ప్రణవ్ ఇంటికి వెళ్లారు. సహస్ర యుక్తాలతో కలిసి వచ్చిన ప్రణవ్ని చూసిన భూషణ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యుక్తాని ఎత్తుకొని చాలా ముద్దు చేశారు. బాబాయ్ గారు ఏంటి ఇప్పుడే సంతోషపడిపోతున్నారు? రేపొద్దున ఈ అబ్బాయికి కోడలికి పెళ్లి చేయాలి. ఈ ఆనందం కొంచెం దాచిపెట్టుకోండి. వీళ్ళ పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటాలి అంది నందు. సహస్ర నందు పక్కకు వెళ్ళి, నందు, ఇప్పుడు మా పెళ్లి గ్రాండ్గా చేసుకోవడం అవసరమా? అందులోనూ 5 ఏళ్ల కూతురు ఉండగా అంది మెల్లగా. నందు నవ్వుతూ, సహస్ర గారు, మీ పెళ్లి ప్రపంచమంతా తెలియాలి. అప్పుడే గతంలో జరిగిన దానికి అందరికీ ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా మన యుక్త అంటారా, తను చాలా లక్కీ తెలుసా? మనమందరం మన పేరెంట్స్ పెళ్లి ఆల్బమ్స్ చూసేవాళ్ళం, కానీ యుక్త మీ పెళ్లి డైరెక్ట్గా చూస్తుంది అంది. సహస్ర, నందు చెప్పింది కదా, నువ్వు ఇంకేం ఆలోచించుకో, నేను ఇప్పుడే పంతులు గారిని పిలిచి ముహూర్తం పెట్టిస్తా అన్నారు భూషణ్ గారు. ఆ తర్వాత రోజు పెళ్లి డేట్స్ ఫిక్స్ చేశారు. యోగి వాళ్ళ ఇంట్లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. సహస్ర బలవంతం చేస్తే నందు కూడా తనతో పాటు యోగి వాళ్ళ ఇంట్లోనే ఉంది. దేవ్, నందు, వికాస్, యోగి వాళ్ళందరూ కలిసి పెళ్లి ఏర్పాట్లు చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి టైంకి నందుకి గాయం పూర్తిగా నయమైంది. పెళ్లి రోజున అమృత, నందు కలిసి సహస్రాన్ని పెళ్లి కూతురులా రెడీ చేశారు. సహస్ర గారు, మీరు చాలా అందంగా ఉన్నారండి. మిమ్మల్ని చూస్తుంటే నాకే ముద్దొస్తున్నారు. ఇక ప్రణవ్ గారు అయితే ఇంకేం చేస్తారు అంది నందు చిలిపిగా. పో నందు, అసలే నాకు చాలా నర్వస్గా ఉంటే నువ్వేంటి మధ్యలో అంది సహస్ర. అయ్యో, ఎందుకు మీకు అలా అనిపిస్తుంది? ముందు మీ మైండ్లో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టండి. పెళ్ళి అనేది లైఫ్లో ఒక్కసారి వచ్చే ఒక అందమైన మూమెంట్. మీరు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అంది నందు. ఇంతలో, అమ్మా నేను రెడీ, మమ్మీ డాడీల పెళ్ళి ఎప్పుడు అంటూ అక్కడికి వచ్చింది యుక్త. పట్టులంగా జాకెట్ వేసుకున్న యుక్తాని చూసి, వావ్ యుక్త, ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని యుక్తాకి దిష్టి చుక్క పెట్టి, చూశారుగా మీ పెళ్లి చూడ్డానికి తను ఎంత ఎదురు చూస్తుందో, ఇక మీరు పెళ్లికి సిద్ధం కండి అంది. సహస్ర సరే అన్నట్లు తలూపింది. నందు, అమ్మ కూతుర్లు రెడీ అయ్యారు, ముహూర్తానికి టైం అవుతుంది, నువ్వు కూడా రెడీ అవ్వు అంది అమృత. నందు సరే అని పక్క గదిలోకి వెళ్ళింది. అక్కడ అమృత తన కోసం చీర ఇంకా నగలు రెడీగా పెట్టింది. నందు ఎంత ట్రై చేసినా పట్టు చీర కట్టుకోవడం అస్సలు కుదరడం లేదు. ఇక విసుగు వచ్చి ఆ చీరకు చుట్టుకుని అమృత దగ్గరికి వెళ్దామనుకుంది, కానీ బయట యోగి ఇంకా దేవ్ మాట్లాడుకుంటున్నారు. వెంటనే వెనక్కి వచ్చి డోర్ సగం ఓపెన్ చేసి బయటకు చూస్తూ, వీళ్ళేంటి ఇక్కడున్నారు, ఇప్పుడు నేను ఈ చీరని ఎలా కట్టుకోవాలి అనుకుని అంతలోని ఐడియా, దేవ్ సార్ కంటే చీర ఇంకెవరు బాగా కడతారు అని దేవ్ వైపు చూసి చెయ్యి ఊపుతూ ఒకసారి లోపలికి రమ్మని సైగ చేస్తుంది. కానీ అతను యోగితో మాట్లాడుతూ నందు వైపు చూడలేదు. ఇన్ని సైగలు చేసినా ఈ రాక్షసుడు నా వైపు చూడరేంటి అనుకుని గుమ్మానికి డెకరేషన్కి కట్టిన బంతిపూ తుంచి అతని మీదకి విసిరింది. దేవ్ తన మీద పడ్డ బంతిపూ చేతిలోకి తీసుకుని, ఎక్కడి నుండి వచ్చింది ఇది అని అనుకున్నాడు, కానీ నందు వైపు మాత్రం చూడలేదు. నందు తలపై చేయి పెట్టుకుని, ఇలా కాదు అని తన హెయిర్ క్లిప్ తీసి గట్టిగా విసిరింది. అది కరెక్ట్గా వెళ్ళి దేవ్ గుండెలపై తగిలింది. అప్పుడు చూశాడు దేవ్ నందు వైపు. హమ్మయ్య, చూసారా, ఒకసారి ఇలా రండి అంది మెల్లగా. ఏంటి నందు, నాకు వినపడ్డం లేదు అన్నాడు దేవ్ చెవు దగ్గర చేయి పెట్టి సైగ చేసి చూపిస్తూ. అయ్యో, వీడికి అర్థం కావడం లేదు, ఇప్పుడు ఎలా అనుకుని, సార్ నాకు చీర కట్టాలి అని చీర వైపు చూపిస్తూ చెప్పింది. అప్పుడు అర్థమైన దేవ్ వస్తున్నా ఉండు అని యోగికి ఏం చెప్పి వెళ్ళాలో అని ఆలోచిస్తుంటే
అప్పటికే వాళ్ళ సైగలు గమనిస్తున్న యోగి, సిస్టర్ పిలుస్తుంటే ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవ్ ఫాస్ట్గా నందు ఉన్న గదిలోకి వెళ్ళి, ఏంటి నీ గోల, ప్రశాంతంగా ఎవరితోనూ మాట్లాడుకోనివ్వవా అన్నాడు. ఏయ్, మీరు ఏమైనా లవర్సా అంతసేపు మాట్లాడుకోవడానికి? ఇక్కడ నాకు చీర కట్టుకోవడం రావట్లేదు, ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది, కొంచెం హెల్ప్ చేయండి అంది. ముహూర్తానికి టైం అయిపోతుందని తెగ కంగారు పడిపోతున్నావు, పెళ్ళి నీకు కాదు సహస్ర వాళ్ళకి అని మర్చిపోయినట్లున్నావు. ఆల్రెడీ మన పెళ్ళి అయిపోయింది కదా, ఇక మిగిలింది అంటూ ఆగిపోయింది. హా చెప్పు, ఆగిపోయావే అన్నాడు దేవ్. ఏం లేదు సార్, మీరు వచ్చిన పని చూడండి అంది నందు సిగ్గుపడుతూ. దేవ్ ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె నడుంపై చేయి వేసి దగ్గరకు లాక్కొని, చెప్పు ఇక మిగిలిందేంటి అన్నాడు ఆమెను కొంటిగా చూస్తూ. ఇదిగో, మీరు ఇలా డైరెక్ట్గా అడిగితే ఎలా చెప్పను, ఏదో ఫ్లోలో అనేసా, అయినా కొంచెం దూరంగా ఉండండి సార్, మీరు దగ్గరగా ఉంటే నా గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటుంది అంది నందు. అవునా, ఏది చూడని అంటూ ఆమె గుండెలపై తల ఆనించి కాసేపు అలానే ఉండి, అవును నందు, నీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, కానీ ఎందుకే అలా అన్నాడు. ఏమో నాకు మాత్రం ఏం తెలుసు అని అతని దూరంగా నెట్టి, మీరిక వెళ్ళండి మహానుభావ, ఈ చీర సంగతి నేను చూసుకుంటాను అంది. నో, వచ్చిన పని పూర్తి కాకుండా ఎలా వెళ్తాను అంటూ ఆమె చేతిలో చీర తీసుకొని నెమ్మదిగా చీర కట్టడం స్టార్ట్ చేశాడు. చీర ఆమె నడుం చుట్టూ చుడుతూ ఆమె నడుంపై కిస్ చేశాడు. అంతే, నందు బొమ్మలా ఫ్రీజ్ అయిపోయింది. ఆ తర్వాత బయటకు పిన్ను పెడుతూ ఆమె మెడవంపుల్లో కిస్ చేశాడు. అలా నందుతో రొమాన్స్ చేస్తూ చివరికి చీర కట్టడం పూర్తి చేసి కదలకుండా బొమ్మలా నిలబడ్డ నందు భుజంపై చేయి వేసి, చూడు చీర ఎలా కట్టానో అన్నాడు దేవ్ ఆమెను అద్దం ముందు నిలబెట్టి. నందు ఒకసారి అద్దంలో చూసుకుని, దేవ్ సార్, ఈ కుర్చీలు సరిగ్గా రాలేదు చూడండి, స్టెప్స్ కూడా చిన్నగా వచ్చాయి అని చీర మొత్తం విప్పి పక్కన పడేసింది. ఏయ్, అంత బాగానే ఉంది కదే, ఎందుకే విప్పేశావు అన్నాడు దేవ్. బాగానే ఉంది, మీరు చీర సరిగ్గా కట్టుకున్నా నన్ను అంటారేంటి, సరిగ్గా కట్టండి సార్ అంది నందు. దేవ్ మళ్ళీ ఆమెకు చీర కట్టాడు. ఈసారి అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఏదైనా వంక పెట్టావో చంపేస్తా అన్నాడు దేవ్. నందు నవ్వుతూ, మీరు ఇందాకడ కట్టింది కూడా పర్ఫెక్ట్గానే ఉంది, కానీ మీరు చీర కట్టే స్టైల్ నాకు నచ్చింది, అందుకే అలా చేశాను అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి. అబ్బో, అమ్మాయి గారు కనపడరు కానీ చాలా ఫాస్ట్గా ఉన్నారే అంటూ ఆమె బొడ్డు దగ్గర చేయి పెట్టి కుర్చీలు మళ్ళీ వెనక్కి లాగేశాడు. హలో మాన్స్టర్, ఏం చేస్తున్నారు మీరు అంది నందు. ఈసారి నిజంగా కుర్చీలు సరిగ్గా రాలేదు, చూసిన వాళ్ళు చీర ఎవరు కట్టారని వంక పెడతారు అని మళ్ళీ ఆమెకి చీర కట్టాడు. టైం అంతా చీర కట్టడంతోనే సరిపోతుంది, మీరు రొమాన్స్ ఆపి త్వరగా కానియండి సార్, ముహూర్తానికి టైం అవుతుంది అంది నందు. ఈ విషయం ఇంతకు ముందు గుర్తుకు రాలేదా తమరికి అన్నాడు దేవ్ ఆమె నడుంపై గెలుతూ. ఏంటి సార్ మీరు, నొప్పిగా ఉంది, సరసం కూడా ఇంత మొరటుగానా అంది నందు. రాక్షసుడి సరసం అంటే ఆ మాత్రం ఉంటుంది అన్నాడు దేవ్. చాలే, ఇక పదండి వెళ్దాం అంది నందు అద్దంలో చూసుకుని బొట్టు పెట్టుకుంటూ. దేవ్ ఆమె చేతిలో కుంకుమ తీసుకుని ఆమె పాపిట్లో బొట్టు పెట్టి డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న పువ్వులు తీసి ఆమె జడలో పెట్టి, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నావు అన్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్, రెడీ చేశాక పర్ఫెక్ట్గానే కదా సార్ ఉంటాను అంది నందు. ఏయ్, సార్ అంటే ఇక నుండి దేవ్ అని పిలువు చాలు అన్నాడు. అవును కదా, నాకు కూడా సార్ అని పిలుస్తుంటే మీరేదో మాస్టారు, నేనేదో స్టూడెంట్లా అనిపిస్తుంది, అలా అని దేవని మిమ్మల్ని పేరు పెట్టి పిలవడం కూడా నాకు నచ్చలేదు. చక్కగా అందరి పిల్లలు వాళ్ళ భర్తల్ని పిలిచినట్టు ఏవండి అని పిలుస్తా అంది నందు. నీకు నచ్చినట్లు పిలువు అని నందు చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. పెళ్లి మండపం దగ్గర అందరూ జంటగా వస్తున్న దేవ్ నందులనే చూస్తూ ఉన్నారు. చూసావా ప్రణవ్, పెళ్లి మనకైతే వాళ్ళు మెరిసిపోతున్నారు, నిజంగా వాళ్ళ జంట చాలా బాగుంది కదా అంది సహస్ర. అవును, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే వీళ్ళని చూపించవచ్చు అన్నాడు ప్రణవ్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.